ఈరోజు మన వాక్య ధ్యానాంశము నేడును యుద్ధము. గలతీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. శరీరము ఆత్మకు, ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానినొకటి వ్యతిరేకముగా ఉన్నవి. నేడును ప్రపంచ దేశములు రెండు జట్లుగా వేరుపడి ఉన్నవి. కారణము అబ్రహాము, ఆగరకు జన్మించిన ఇష్మాయేలు వంశావళి. అరబ్ దేశములు వారి మీద ఆధారపడువారు అబ్రహాము, శారాకు జన్మించిన ఇస్సాకు వంశావళి. ఇస్రాయేలు దేశము. ప్రపంచ దేశముల్లో చెదిరి ఉన్న ఉభయులు అప్పుడును ఇప్పుడును రెండు జట్లుగా వంతులు తీరి విజృంభించుచూ ఉన్నారు. ప్రపంచ దేశములన్నయు తమ రాబడిలో ఎక్కువ శాతము మరణాయుధములు కొనుగోలు నిమిత్తము ఖర్చు పెట్టుచున్నవి. అంతేకాదు పట్టుదలగా అణు ఆయుధముల తయారీలో పట్టుదల గలవారైట బహు బాధాకరము. రక్షణ పొందిన దేవుని బిడ్డ ఆత్మ సంబంధమైన యుద్ధ రంగములో నిలవబడి ఉన్నారన్నది నిజము. లోకము, శరీరము, సాతాను సదా దేవుని బిడ్డల మీద విజృంభించుచున్నది. అధికారులతోనూ ప్రధానులతోనూ లోకనాథులతోనూ ఆకాశ మండలం అందునున్న దురాత్మ సమూహములతోనూ మనకు నిరంతరమైన పోరాటము కలదు. ఎఫెసీ పత్రిక 6:12. మేము శరీరధారులమై నడుచుకునుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 3-4 వచనాలు. మనము ధరించుకొనవలసిన యుద్ధోపకరణముల పట్టిక సర్వాంగ కవచమును చూడండి. మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, నీతి అను మైమరుపు తొడుగుకొని, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకునుడి. ఎఫెసీ పత్రిక 6:14-17 వచనాలు. ప్రభువైన యేసు శిలువ మరణము ద్వారా సాతాను తలను చితకద్రొక్కెను, సమాప్తమైనదని పలికెను. యోహాను 19:30. నిజమైన విశ్వాసము నేటి కర్తవ్యం ఏమిటి? శరీర క్రియలను అనగా గలతీ 5వ అధ్యాయము 19-22 ఆత్మఫలములు ఫలించడం వలననే జయించుటమే. కీర్తన 144:1. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా, ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. దేవుడు ఈ దిన వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.